హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని మన లాస్య ఛానల్ నుంచి. ఇవాళ మరి కొత్త ఇన్సిడెంట్ మన ఒక గ్రామంలో అయింది. బెల్లకూరు అని ఒక గ్రామం, అమలాపురం దగ్గర. సో గ్రామాలు ఎప్పుడైనా సరే మీకు కోనసీమ అంతా చాలా సైలెంట్గా నిర్మానుషంగా ఉంటాయి రాత్రి వేళ. కాకపోతే ఈ యొక్క ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు అక్కడ ఉన్న గ్రామస్తులు నాతో షేర్ చేసుకున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ ఊళ్ళో. వాళ్ళు చక్కగా అమలాపురం వెళ్ళి సినిమాలకు కలిసి వెళ్ళి ఇంట్లో పెద్దలకు తెలియకుండా చాలా ఒకరికొకరు దగ్గరయ్యారు. ఈ ఇన్సిడెంట్లోకి వెళ్ళే ముందర నా వీడియో మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను దీవించండి. చాలా కష్టపడి నేను కొంతమందిని కనుక్కొని తీసుకొస్తున్నాను. నిజమైన ఇన్సిడెంట్స్ మీ ముందులో పెడదామని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వెళ్ళిపోదాం మన అసలు ఇన్సిడెంట్లో, నిజమైన ఇన్సిడెంట్కి. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ఒక ఊర్లోకి వెళ్ళడం, కాలేజీకి కలిసి వెళ్ళడం. వాళ్ళకి అందులో ఒక అబ్బాయికి ఉద్యోగం కూడా రావడం జరిగింది. ఆ అబ్బాయిని చాలా గాఢంగా ప్రేమించింది, ప్యాషనేట్గా, అబ్సెషన్గా. ఆ అబ్బాయి కూడా అమ్మాయిని అంతే ఇదిగా ప్రేమించడం జరిగింది. కానీ వాళ్ళ ప్రేమకి ఒక చిన్న యాక్సిడెంట్ అడ్డైతే వచ్చింది. ఆ అబ్బాయి ఒకసారి ఉద్యోగ నిమిత్తం పక్కన ఊరికి వెళ్తున్నప్పుడు ఒక బైక్ వాడు ఎదురుకుండా వచ్చి గుద్దితే ఆటో మీద పడి అట్ని దొల్లుకుంటూ కింద పడ్డాడు. ఆ టైంలో యాంకిల్ ట్విస్ట్ అయ్యి ఫ్రాక్చర్ అయింది. తను ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని తన లవర్కి చెప్పకుండా తను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం అయితే జరిగింది. కానీ హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈ కాలు ఇంకా జీవితంలో సరవదు, నేను అప్పటికీ కొన్ని అతుకులు చేసినప్పటికీ నీకు ఒరిజినాలిటీ రాదని చెప్పారు, ఆ కుంటడం కూడా ఆగదు అని మాత్రం చెప్పాడు. తను చాలా దిగాలుగా తనకున్న ప్రేయసికి తను పడ్డ కష్టాన్ని, తను అనుభవిస్తున్న నరకాన్ని చెప్పుకోవడం జరిగింది. అప్పటిదాకా గాఢంగా ప్రేమించిన ఆ అబ్బాయిని దూరం పెట్టడం మొదలెట్టింది. నెక్స్ట్ రోజు నుంచి ఆ అబ్బాయి సడన్గా ఆశ్చర్యపోయాడు. చెప్పాడు, ఏమైంది, ఎందుకు అలా పెడుతున్నావు? కొన్నాళ్ళు గమనించాడు ఆ అమ్మాయి ప్రవర్తనని. నా కాలు ఇరిగినంత మాత్రాన్ని నన్ను దూరం పెడతావా? మనం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మనకి ఎంతో చక్కగా మనం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలనుకున్నాము, ఎన్నో కలలు కన్నామని చెప్పన్నాడు. కానీ ఆ అమ్మాయి అయినా సరే అతని మాటలకి వెళ్ళలేదు, మారలేదు, దూరం పెట్టడం మొదలెట్టింది. ఒకరోజు ఆ అబ్బాయి ఆ డిప్రెషన్ తట్టుకోలేక వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాడు, అమ్మాయి ఇలా పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ దూరం పెడుతుందని. వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ అమ్మాయిని వెళ్ళి పెళ్లి సంబంధం కూర్చడానికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయికి అవిటితనం వచ్చింది, నేను చేసుకోనని చెప్పింది. ఆ మాట ఆ అబ్బాయి విన్న తర్వాత, నా దగ్గర సంపాదన ఉంది, బళ్ళు ఉన్నాయి, సొంత ఇల్లు ఉంది, గవర్నమెంట్ జాబు, సో ఇవన్నీ ఉన్నాయి, ఆ ఒక్క చిన్న అవిటితనం అన్నది నీకేం చేసింది? అంత ముందర లేదు కదా, మనం అప్పుడే ప్రేమించుకున్నాం కదా అని మంచిగా చెప్పినా సరే ఆ అబ్బాయి మాట వినలేదు. సో ఆ అబ్బాయి తీవ్రమైన డిప్రెషన్కి వెళ్ళి మందుకి, సిగరెట్లకి బానిసయ్యి వన్ ఫైన్ డే ఉరేసుకుని చచ్చిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, తట్టుకోలేకపోయారు. ఒక కొడుకు చచ్చిపోయాడని చెప్పి దిగాలుతో ఉంది. ఆ యొక్క కొడుకు బాధ తీరనిదని తను తెలిసి తన తండ్రి, తల్లి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న సముద్రంలో వెళ్తే కెమెరా మీద జరిగింది. సో అలా అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అని సంబంధాలు చూడడం మొదలెట్టారు. సో ఒకసారి ఈ అమ్మాయి ఉంటున్న ఇంట్లోకి అలా బీచ్కి వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు ఆత్మలుగా మారారంట. మారి ఈ అమ్మాయి ఉన్న చోట విపరీతమైన గాలులు తీసుకురావడం, శబ్దాలు చేయడం లాంటివి చేస్తే ఈ అమ్మాయి కంగారు పడి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా కంగారు పడడం మొదలెట్టారు. సో వన్ ఫైన్ డే ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అవుతున్న టైంలో ఆ రెండు ఆత్మలు, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న, అమ్మ, అక్కడున్న ఒక అమ్మాయికి ఆవహించడం జరిగి మాకు ఈ అమ్మాయి బలి కావాలని చెప్పని అడిగారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోయారు. ఎన్నో క్షుద్ర పూజలు చేయించారు, ఇవి పోదామని, కానీ అవి పోవడం అనేది జరగలేదు. అల్టిమేట్లీ ఏమైంది, ఈ అమ్మాయిని వశీకరణం చేసుకున్నారు వాళ్ళిద్దరు, ఆ తాత, అదే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న. అంటే ఓ రోజు ఆ అమ్మాయి, నేను ఇక్కడికి బీచ్కి వెళ్ళి వస్తానని చెప్పింది. ఆ అమ్మాయి బీచ్కి వెళ్ళడం ఆ అమ్మాయికి తెలియదు, అది ఆటోమేటిక్గా అయిపోవడం మొదలెట్టింది. అయితే
ఆ ఇంటికి ఒకసారి ఒక చిన్న ఫంక్షన్ అవుతున్నప్పుడు ఒక పెద్దావిడ వచ్చింది. ఆ పెద్దావిడ వచ్చినప్పుడు ఇలా ఈ ఇంట్లో తిరుగుతున్నాయి గాలులు అని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళకి ఆవిడకి చెప్పడం జరిగింది. ఆవిడకి ఈ ఈ వీటిల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అలా ఉన్న టైంలో ఏమైందంటే ఈ అమ్మాయికి ఆ శక్తులు కనపడడం మొదలెట్టాయి. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఈ ఎవరైతే వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాం అంటే వాళ్ళు మొత్తం జరిగిందంతా చెప్పారు. మేము ఆత్మలుగా మారాము. మా చివరి కోరిక ఏంటంటే ఆ అమ్మాయిని చంపడమే పెట్టుకున్నాము. మా జీవితాలు అందరివి నాశనం చేసింది. ఈవెన్ని వదిలే సమస్య లేదు అని చెప్పి అన్నారు. సో అలా కాదు, మీరు పెద్ద మనసు చేసుకోవాలంత చెప్పిన వాళ్ళు వినలేదు. ఇవంతా నిజంగా అయింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ మేము కలుబులు స్టోరీ కాదు. వీటికి సైన్స్ రిపోర్ట్స్ మీరు అడిగితే నేను ఏం చేయలేను దానికి. ఇది అక్కడున్న గ్రామస్తులు చెప్పారు, దాన్నే మీ ముందర పెడుతున్నాను నేను. ఆ ఆత్మలేం వినలేదు, ఈవిడ మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయింది. ఒక ఫైన్ డే ఈ అమ్మాయి వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళింది అదే ఊర్లో. వెళ్ళి అక్కడ భోజనం చేసిన తర్వాత ఏమైందో తెలీదు. నేను ఇప్పుడే బీచ్కి వెళ్ళి వస్తానని చెప్పింది. ఇప్పుడు బీచ్ ఏంటి అన్నా సరే వెళ్ళలేదు. సో అమ్మాయి బీచ్కి వెళ్ళింది. ఒక దూరం నుంచి ఒక పోలీస్ అయిన అమ్మాయి ఆ బీచ్ సెంటర్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అలాగా. ఆ పోలీసుడు గట్టిగా అరుస్తున్నా సరే ఎక్కడో దూరంలో ఉన్నాడు. వర్షం కూడా పడడం స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి మాత్రం వినలేదు ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మధ్యలోకి వెళ్ళిపోయి మునిగిపోయి చనిపోయింది. అలా వెళ్ళినట్టు ఆ అమ్మాయికి కూడా తెలియదు. అప్పుడు ఈ పోలీసుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేసరికి ఆ అమ్మాయి శవం అయిపోయింది. బాడీ అంతా ఉబ్బిపోయింది. అట్లీస్ట్ లక్కీగా ఆ పెద్ద సముద్రంలో శవమైనా దొరికింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎవ్వరికీ అన్యాయం చేయకూడదు. వాళ్ళు అంత గాఢంగా ప్రేమించిన తర్వాత ఆ అబ్బాయిని ఆ అమ్మాయి మోసం చేసింది. ఒక చిన్న అవిటితనం వచ్చింది, అది కూడా యాక్సిడెంట్లో ఉద్యోగానికి వెళ్ళొస్తూ. దానికి ఆ అమ్మాయి ఆ అబ్బాయికి వేసిన శిక్ష, ఆ అబ్బాయి దాన్ని సీరియస్గా తీసుకుని చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి చనిపోవడం వల్ల ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయి ఏ సముద్రంలో చచ్చిపోయిందో వాళ్ళు అక్కడే చచ్చిపోయారు. ఆ చచ్చిపోవడం కక్ష పట్టేశారు. కక్ష పట్టి వాళ్ళ ఇంటికి ఒక ఫంక్షన్కి వచ్చిన పెద్దవాడికి కూడా వాళ్ళు చెప్పారు, ఇలా చేసింది మీరు అడ్డు తప్పుకోండి అని. కానీ ఈవిడ ఎంత మందలించినా వాళ్ళు వినలేదు ఫ్రెండ్స్. ఇది నిజమైన ఇన్సిడెంట్ బెల్లకూరులో జరిగింది. నమ్మకపోతే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొత్త నిజమైన ఇన్సిడెంట్స్తో మీ ముందరికి మళ్ళీ రేపు వచ్చేస్తారు మీ రమణ. థ్యాంక్ యూ.